ఆర్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్? ఈరోజు నేను హోమ్ టూర్ చేస్తున్నాను. మా ఇల్లుకి వచ్చాను. మా ఇంటికి చూపిస్తాను మీకు అంతా ఎలా ఉందో చెప్పండి. అది లొకేషన్ బాగుంది కదా, అక్కడ చూపిస్తుంది. ఇది మా ఇల్లు అండి, ఎంట్రన్స్. అంటే నేను వస్తున్నాను కాబట్టి ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను. ఇది మా ఇల్లు అన్నమాట. ఎంట్రన్స్. ఇవన్నీ మొక్కలండి. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి అన్నీ పెట్టేసాను. మంచి గ్రీనరీగా బాగుంటుందని. ఇది కూడా బాగుంటుంది. ఇల్లు బ్యాక్ సైడ్ అనమాట. ఇది అండి ఇల్లు. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇవన్నీ అన్నీ పెట్టేసాను, చాలా అందంగా కనిపించడానికి, ప్లస్ గ్రీనరీగా ఉంటే బాగుంటుందండి. ఇది ఇంకొచ్చేసి ఇదంతా ఇష్టం అనమాట. ఇవన్నీ టైల్స్ ఎంత బాగుంది. ఇదంతా తోట అనమాట, పెరట్. అంటే అప్పుడప్పుడు రిలేటివ్స్ వచ్చినప్పుడు కూర్చోవడానికి, సిట్టింగ్కి అవి 2 టేబుల్ టైప్ అనమాట. ఇవన్నీ ప్లాంట్స్ అంటే పిచ్చి కాబట్టి అన్నీ పెట్టేశాను. ఇది వచ్చేసి వాష్రూమ్ ఏరియా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట, ఇల్లు బ్యాక్ సైడ్. బాగుంటుందండి అన్ని మొక్కలు. అంటే నాకంటే నచ్చింది. ఇదొకటి సపోటా చెట్టు అండి. ఇది అప్పుడే కాయలు కాసింది. ఇవంటే మల్లె చెట్లు. ఇది సపోటా చెట్టు అండి, కాయలు కాసింది మంచిగా. ఇంకా పండు లేదు, కాయలు ఇవి. ఇది వచ్చేసి జామ చెట్టు. ఇది వచ్చేసి మామిడి చెట్టు. ఇవి టేబుల్స్ అండి. ఎలా ఉన్నాయి, అప్పుడప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా జస్ట్ కూర్చోవడానికి టేబుల్స్ అన్నమాట. ఇది మా పనివాళ్ళది. వాటర్ బాటిల్ పనిచేసారు, ఇక్కడ పెట్టుకున్నారు. కింద మామిడి పువ్వులు కానీ పూసాయి మంచిగా. ఇది పప్పాయి చెట్టు అండి. ఇప్పుడే చిన్నగా వచ్చాయి, ఇంకా పెద్దగా అవ్వాలి. ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నమాట పప్పాయ. ఇంకా ప్లాంట్ ఈ చెట్టు కూడా బాగుంది కదా, హైబ్రిడ్ జామ బాగుంది. ఆకులు కూడా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇది కూడా జామ చెట్టు అండి. ఇవి కాసింది, ఇంకా పళ్ళు అవ్వలేదు. బాగుంది. అదొక నిమ్మ చెట్టు. అది వచ్చేసి ట్యాప్. ఇవి కూడా దానిమ్మ చెట్టు అనమాట. అంటే అన్ని మొక్కలు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ములక్కాయ చెట్టు ఉంది. ములక్కాయ చెట్టు అది ములక్కాయ చెట్టు. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కాయలు లేవు. బాగుంది చెట్టు కూడా. ఇంకన్నీ అంతా అయిపోయింది కదండి. ఇది అంతా తోట అండి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాం. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మా ఇల్లు ఎలా ఉందో చెప్పండి. కామెంట్ అండ్ లైక్. ఇది మా ఇల్లు అండి, ఎంట్రన్స్. ఇది ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి ట్యాప్, స్టవ్ అనమాట. ఇది కుక్కర్. ఇది స్టవ్. ఇది చిన్నపాటి రోల్ అనమాట. అప్పుడప్పుడు చిన్న పచ్చళ్ళు కానీ అలా పెంచుకోవడానికి. ఇది స్టవ్. ఇంకేమన్నా చిన్న జస్ట్ కిచెన్ వరకు, పోపు గింజల టైప్ వరకు ఇది ఇక్కడ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి కుక్కర్. ఇది ఫ్రిడ్జ్ అనమాట. దాంట్లో ఇది ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ ఫ్రిడ్జ్ తర్వాత చేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి డైనింగ్ సెట్ అండి. అండ్ చైర్లు అరేంజ్ చేసాము ప్రస్తుతానికి. అది వచ్చేసి వాష్ బేసిన్. చిన్నపాటి, ఎందుకంటే అందరి ఇంట్లో ఎల్ఈడీలు ఉంటాయి కదండి. ఓల్డ్ మోడల్ టీవీ అయితే బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి జస్ట్ ఫర్ డైనింగ్ టైంలో మాత్రమే చూడడానికి టీవీ. చిన్న దేవుడు అండి, సెల్ఫ్ లో పూజ ఇవన్నీ చేయి గెస్ట్ వచ్చి కూర్చోడానికి. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇది
ప్రస్తుతానికి ఇద్దరమే ఉంటున్నాం కాబట్టి చిన్న బెడ్ అడ్జస్ట్ అవుదామని. ఇది వచ్చేసి సమ్మర్ వస్తే కూలర్ అనమాట. బాగుందా కూలరు? సమ్మర్ వస్తే ప్రస్తుతానికి ఇప్పుడు ఏం వాడట్లేదు కాబట్టి. ఇది ఒక స్టాండ్, వాష్రూమ్, అయిపోయింది కదండి. ఇంకా ప్రస్తుతానికి చిన్న ఇల్లు. ఇదంటే నెక్స్ట్ మన స్టాఫ్ కూర్చోడానికి, ఫ్రెండ్స్ కూర్చోడానికి, అండ్ ఏదైనా ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకోవడానికి డిసైడ్ ఒక రూమ్ అనమాట. ఇది చిన్న మామూలుగా ఫ్రెండ్స్ అయినా డిస్కషన్ చేసుకోవడానికి, ప్రాజెక్ట్ అయినా ఏదైనా చేసుకోవడానికి ఈ రూమ్ అనమాట. ఇది ఒక టేబుల్, ఏదైనా టెక్స్ట్ రాసుకోవడానికి, ఏదైనా అయితే సెల్ఫ్ అనమాట. ఇంకా దీంట్లోకి అంత మనం వర్క్ అప్పుడప్పుడు వస్తుంటాం కాబట్టి దీంట్లో ఏం అరేంజ్ చేయలేదు. ఇలాంటి ఫైల్స్ ఉంటాయండి, వీటిని కూడా తర్వాత చేద్దాము. ఒక్కొక్క ర్యాక్ లో చాలా చాలా లాట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, తర్వాత చేద్దామండి. ప్రస్తుతానికి ఇది అనమాట మా రూమ్ టూర్. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా అప్పుడప్పుడు బోర్ పెట్టినప్పుడు లేదంతా మంచిగా సేల్ వేసుకొని కూర్చుంటాము, మంచిగా డ్యాన్సులు, పాటలు, డీజేలు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఇది అనమాట. మీరు కూడా రండి, మీకు ఎప్పుడైనా బోర్ కొడితే మా ఇంటికి రండి, మంచిగా కలిసి ఎంజాయ్ చేద్దాం, డ్యాన్స్ చేద్దాం, పాటలు పాడుకుందాం, మంచిగా డిన్నర్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మా ఇల్లు మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాను, మీ సపోర్ట్ చేస్తే ఫ్రెండ్స్. అలానే ఈ ప్లాంట్స్ అన్ని చాలా నచ్చాయండి. అదే ఒక బిల్డింగ్ అండి, పక్కన అపార్ట్మెంట్, చాలా బాగుంటుంది అది కూడా. ఫ్రెండ్స్ ఇల్లు అయిపోయింది కదా, ఒకసారి బయట లొకేషన్ కూడా చూద్దాం. ఓకేనా? సరౌండింగ్ ఏముంది, ఎలా ఉంది ఒకసారి మన ఇంటి ముందు. ఉన్నారు కదా, ఇది ఫ్రెండ్స్ ఇల్లుకి ఎంట్రన్స్. అక్కడి నుంచి రావాలి, అటు పుట్టి కూడా హౌసెస్ ఉన్నాయి, బాగుంటుంది. ఇది కార్ పార్కింగ్ చేసుకొని ఇలా వస్తే అక్కడ చాలా బాగుంటుంది. అది కూడా అక్కడ లాస్ట్లో గుట్ట ఉందండి, చాలా బాగుంటుంది. అంతా ఏరియా ఇప్పుడే న్యూలీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి హౌసెస్, ఇంకా అన్ని ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది. లుకింగ్ లుకింగ్ చూడండి, ఆ గుట్ట కూడా చాలా బాగుంది, వెరీ నైస్. ఓకే ఫ్రెండ్స్, మా హోమ్ టూర్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మంచిగా నా వీడియో చూడండి, లైక్ చేయండి. నా ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎనీవే బాయ్. ఇప్పుడు మీరు ఫ్రీగా ఉంటే మా ఇంటికి రండి, నేను అన్ని వంటలు చేసి పెడతాను, చక్కగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనే, బాయ్ బాయ్.